బీట్రూట్ దుంప తీసుకుని అట్లా తొక్క తీసేసి బీట్రూట్ స్లైసెస్ అట్లా కట్ చేసుకుంటాం. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చీలికలుగా అట్లా కోసుకోవాలి. ఆ బీట్రూట్ స్లైసెస్ లో పచ్చిపోవటానికి కోసం ఆవిరిలో ఉడికించుకోవటం కోసం చక్కగా చిల్లులు ట్రేలో బీట్రూట్ ముక్కలు వేసేసి ఆవిరిలో అట్లా 10 నిమిషాలు పెడితే మగ్గిపోతాయి అన్నమాట, పచ్చిపోతుంది. అలాగే పాలకూర ఒక బౌల్లో వేసేసి వేడి నీళ్లు మరిగిన వాటిని పోసేస్తే ఆ వేడికి పాలకూర మెత్తబడిపోతుంది, పచ్చిపోతుంది అనమాట. పాలకూరని వేడి నీళ్ళని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుంటాం. ఉడికిన బీట్రూట్ స్లైసెస్ని బౌల్లో తీసుకుని పాలకూర కట్ చేసిన దాన్ని బౌల్లో తీసుకుని ఈ రెండింటిని కలిపేసి పైన కొద్దిగా కొబ్బరి తురుము, వేరుశెనగ పప్పులు ముక్కా చెక్క, నువ్వులు, కొత్తిమీర అవన్నీ కలిపేసి ఉంచి మరో బౌల్లో కొద్దిగా తేనె, నిమ్మరసం, ఎండుమిరపకాయ ముక్కా చెక్క ఈ 3 కలిపిన దాన్ని ఆ సాలడ్ పైన చల్లేస్తాం అనమాట. తీగా కారంగా ఉప్పు లేని లోటు లేకుండా సాలడ్ తినటం కోసం అది బాగుంటుంది అనమాట. దాన్ని చల్లేసి సాలడ్ కలిపేస్తాం. బీట్రూట్ పాలక్ సాలడ్ సిద్ధమైంది.